నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని మొదటి యూనిట్ను జాతికి అంకితం చేశారు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, అడ్లూరి. 800 మెగావాట్ల విద్యుతుత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్ను జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు యాదాద్రి పవర్ ప్లాంట్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కు శంకుస్థాపన చేశారు మంత్రులు. 60 ఎకరాల్లో 970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ను నిర్మించనుంది సర్కార్. ప్లాంట్కు 3 కిలోమీటర్ల దూరంలో దుబ్బతండా దగ్గర ఉద్యోగుల నివాస సముదాయాల కోసం ఈ టౌన్షిప్ నిర్మించనున్నారు. వన మహోత్సవంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. తర్వాత భూ నిర్వాసితులతో మాట్లాడారు. ఆగస్టు 15 లోపు వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 2015లో దామరచర్లలో 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 కేంద్రాల నిర్మాణం చేపట్టింది గత సర్కార్. 2017లో పనులు ప్రారంభించింది. సుమారు 30,000 కోట్ల అంచనా వ్యయం కాగా మరో 5,000 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. రెండో యూనిట్ను గతేడాది డిసెంబర్ 7న సీఎం ప్రారంభించారు. ఇప్పుడు 1వ యూనిట్ను జాతికి అంకితం చేసి పవర్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. 3, 4వ యూనిట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇక 5వ యూనిట్ 2026 మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.